షరతులతో కూడినటువంటి బెయిల్ అంటే ఆయన ఎవరితోని మాట్లాడొద్దు. కేవలం కుటుంబ సభ్యులతోని మాత్రమే మాట్లాడాలి. ఇక పక్క వాళ్ళు, మీడియా వాళ్ళు, ఇంకా పోలీసోళ్ళతోటి, బంధువులతోటి మాట్లాడేందుకు ఎవరికి కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి ఇప్పుడు పేరోల్ మీద మాత్రమే ఆయన బయటకొచ్చిండు. ఆయన ఎమ్మటి ఎట్లా ఉన్నారు ఇగ? ఇగ ఆయన నిన్న ఆడికి రావడం ఇంటికి రావడం జరిగింది. తల్లిని ఆ స్థితిలో చూసి పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు. సో మొత్తానికైతే అంత్యక్రియల్లో తల్లికి సంబంధించినటువంటి అంత్యక్రియల్లో పాల్గొనేందుకైతే ఆయనే రావడం జరిగింది. పేరోల్ పైన కూడా ఆయనకు కాపీ ఉండే. సో అది తల్లికి సంబంధించినటువంటి ఆ భౌతిక కాయాన్ని చూసి ఆయనే కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఒక పక్కనేమో మరి కొడుకు లేడన్నటువంటి ఒక బెంగ కావచ్చు, దాని తర్వాత కొడుకు లేనటువంటి బెంగ, మరొక పక్కన ఇంట్లో పోలీసులు వచ్చి ఈ అంతా కొడుకు పైన తల్లికి చాలా ప్రేమ. ఆయన తింటేనే ఆయన తినిపిస్తేనే ఆమె తినేదట. అట్లాంటిది ఆయనను అరెస్ట్ చేసి తీసుకుపోవడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మొత్తానికైతే మావోయిస్టుకు సంబంధించినటువంటి భావజాలాన్ని, మావోయిస్టులకు సంబంధించినటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉంటే అవి జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఆయన యొక్క ప్రసంగాలు కనబడతా ఉన్నాయి. అందుకని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ఎన్ఐఏ అధికారులు తీసుకుపోవడం జరిగింది. ఒక పక్కన మావోయిస్టులని లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం, మరొక పక్కన మాట్లాడుతున్నటువంటి వ్యక్తులను సైతం కూడా గొంతు నొక్కాలన్నటువంటి రెండో ప్రయత్నంలో భాగంగా ఆయన అరెస్ట్ చేసిందనేది ప్రజా సంఘాలు చెబుతున్నటువంటి విషయం.